హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంకా నా డే అయితే మార్నింగ్ ఇలా హాట్ వాటర్తో అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా ఇంటి ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇంకా చక్కగా బ్రష్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నానండి. ఇంక ఈ మధ్య ఏంటంటే డైలీ లెమన్ వేసుకొని వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకా హనీ అయితే అయిపోయిందన్నమాట. మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. నాకేంటంటే షాప్లో తీసుకొచ్చుకుంది అంతగా తాగాలనిపించదు. ఇంకా మా వారు ఏంటంటే బయట నుండి తెప్పిస్తారన్నమాట. మనకి అడవులలో దొరుకుతుంది కదా నాటు తేనె అన్నమాట. అది చాలా బాగుంటుంది. అది హెల్త్కి అయితే చాలా మంచిదండి. షాప్లో తీసుకొచ్చుకున్న దాంతో పోలిస్తే అది బెటర్ అన్నమాట. కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి బయట తీసుకొచ్చుకుందే. సో ఇంక ఇక్కడైతే నేను లెమన్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే కొంచెం ఇంకా మార్నింగ్ వాటర్ తాగకపోతే కొంచెం ఏదో రకంగా నీరసంగా అనిపిస్తుందండి. మనకి ఇన్ని రోజులు ఎండలు పడి ఒకేసారి వర్షాలు పడేసరికి అంటే వెదర్ చేంజ్ అయిపోతుంది కదా, మనకు అట్లా అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇంట్లో పనులు అవన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వంట చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నానన్నమాట. సో మా పిల్లలకి మా వారికైనా మాకు ఇలా ఎగ్స్ ఫ్రై చేసి కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇంట్రెస్ట్గా తింటారన్నమాట. సో ఇంకా ఎగ్స్ అయితే అట్లా మనము ఉడికిచ్చినవి ఫ్రై చేస్తాం కదా, అవి వట్టి కూడా తినేస్తారు. కాకపోతే ఇంక ఈరోజు కర్రీ చేయడానికైతే పక్కకు పెట్టేశాను. మా పాప ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి తినేస్తుందండి. సో మా బాబు కూడా తినేసాడులేండి అందులో నుంచి. ఇంక ఇక్కడైతే వేడివేడిగా రైస్ అలాగే మా వారి కోసం గట్క ఇవైతే రెడీ చేశానన్నమాట. సో ఇంక ఈరోజు ఏంటంటే మా వారి ఈరోజు ఇంకా ఉన్నారన్నమాట. ఈరోజు బయటికి ఎటు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. సో బయట ఏంటంటే చాలా వర్షం పడుతుందండి. మాకు దాదాపుగా ఒక 2-3 డేస్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ముసురు వర్షాలన్నమాట. అంటే మనకి డే అంతా కూడా సన్నం జల్లులాగా పడుతూనే ఉన్నాయండి. అసలు దాదాపు మేము సూర్యుని చూడక ఒక 3 డేస్ అవుతుంది కావచ్చు. ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం పడుతుంది. డే టైంలో డే అంతా కూడా చినుకులు పడుతూనే ఉంటున్నాయన్నమాట. ఇంకా మా వారైతే ఎటు వెళ్ళట్లేదు, ఇంకా ఇంట్లోనే ఉంటున్నారన్నమాట. సో తనకు పని ఉంటే లోకల్లో వెళ్ళి చూసుకొని వస్తారు. ఇంకా వేరే బయటకైతే ఎటు వెళ్ళట్లేదు. ఇంక ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ టైంలో నాకు ఇంట్లో పనులు అయిపోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అదంతా చేసేసిన తర్వాత ఇప్పుడు వంట చేస్తున్నాను. ఇంకెందుకంటే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మా అబ్బాయి కూడా వెళ్తున్నాడండి, హైదరాబాద్కి వెళ్తున్నాడు. సో ఇంకా మేము వెళ్తున్నామన్నమాట. అంటే మా పాప కూడా అక్కడే ఉంది కదా. నాకేంటో మా పాపని ఈ మధ్య చాలా చూడాలనిపిస్తుందండి, చాలా మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. సో ఇంకా మేమైతే మార్నింగ్ వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్ చేశానన్నమాట. చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ ఏముండదు. మనం నార్మల్గా చేసే టమాటా కర్రీ టైపే చేసుకోవడం అండి, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. కానీ ఇలా ఎగ్స్ మనము ఉడికించుకున్న వాటిని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా రేపటి కోసం అయితే మా బాబు లగేజ్ అవన్నీ కూడా సర్దుతున్నాడు. ఇంక ఇది ఈవినింగ్ టైం అండి. సో ఇంకా వాడి ల్యాప్టాప్ కానివ్వండి అలాగే ట్యాబ్ అన్నీ కూడా ట్యాబ్ కూడా తీసుకెళ్తానంటున్నాడు. చెల్లి కోసం ఉంచుతా అని చెప్పాడు ఒకసారి. మళ్ళీ చెల్లిని రాఖీ పౌర్ణమికి కలుస్తే కదా ఇంకా అప్పుడు తీసుకెళ్ళొచ్చు అన్నట్టుగా తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఇంకా బయట అయితే మార్నింగ్ నుంచి ఇదే వర్షం అండి. అస్సలు ఆరేసిన బట్టలేమో ఆరట్లేదు, ఇంకా బయటికి వెళ్దామంటే వెళ్ళకుండా ఇలా ఉందన్నమాట. డే అంతా కూడా ఫుల్ పడుతుందండి, మరీ తక్కువ ఏం లేదు, ఎక్కువగానే పడుతుంది. ఇంకా మా సైడ్ అయితే చెరువులు కుంటలు పొలాలలో నీళ్ళు కూడా ఫుల్గా వచ్చేసాయి. సో ఇంకా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళైతే ఫుల్ హ్యాపీనే కదా. సో ఇంకా మా పిల్లలిద్దరు కూడా ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా అండి టీవీలో డోరేమాన్ చూస్తూనే ఉంటారు, షిన్చాన్ చూస్తూనే ఉంటారు. ఇంకేంటో నేనైతే అప్పుడప్పుడు నవ్వుతుంటాను, మీరు కాలేజీకి వెళ్ళే పిల్లలు అయ్యాలరా ఇంకా అవే చూస్తారు ఏంటి అనేసి. సో ఇంకా పిల్లలకి నచ్చుతుంది కాబట్టి చూస్తున్నారు. ఇంక ఇక్కడ ఇది ఈవినింగ్ అండి. నేను ఈవినింగ్ ఏంటంటే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. ఇంకా రేపు మనం బయటికి వెళ్తున్నామంటే ఇంట్లో పనులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే మా వారు తను స్వయంగా పిల్లల కోసం చికెన్ కర్రీ చేస్తున్నాడండి. సో నాటుకోడి అన్నమాట. మాకైతే కోళ్ళు ఉన్నాయండి, మా ఇంకొక హౌస్ ఉంది, కొత్త హౌస్.
ఇంకా అక్కడ మేమైతే చాలా వరకు కోళ్ళని పెంచుతున్నాము. అక్కడ మాకు చూసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అక్కడ కోళ్ళు పెంచుకుంటున్నాము. అంటే మా వరకు బయట ఎవరికన్నా అమ్మడానికి, అలాగే ఇంకా మనకి తినాలనిపించినప్పుడు నాటుకోళ్ళు కాబట్టి బాగుంటుందనేసి ఇంకా మేమైతే చిన్నగా మాకు కావలసినట్టుగా కోళ్ళనైతే పెంచుకుంటున్నాము. మా వారైతే మా పాప కోసం తను స్పెషల్గా ఇంకా ఇక్కడ నాటుకోడి కర్రీ చేస్తున్నాడండి. ఇంక ఈరోజు నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంకా జస్ట్ ఇక్కడ ఫైనల్గా అయితే కొత్తిమీరనే కట్ చేసి ఇస్తున్నానన్నమాట. టోటల్ ప్రాసెస్ అంతా మా వారే చేశాడు. ఇంకా మా పిల్లలిద్దరికి ఏంటంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళ డాడీలు చేస్తారు కదా, అది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళు అసలు ఎంత పొగుడతారో వాళ్ళ డాడీని. నేను చేసేది రోజు తింటారు కదా, అంత ఎప్పుడు అనరు. అదే ఎప్పుడో ఒకసారి వాళ్ళ డాడీ చేస్తే మాత్రం అసలు సూపర్ టేస్ట్ ఉంది, నేను ఈరోజు ఫుల్గా తిన్నాను, ఇట్లా అలాంటి డైలాగులు చెప్తారన్నమాట. సో ఇంకా నాకంటే ఎక్కువగా మా వారికే వాళ్ళ పాపను చూడాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఆతృత ఉందన్నమాట. సో మా పాప వెళ్ళైతే 2 వీక్స్ అవుతుందండి. 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది అనుకుంటా. కాకపోతే ఏంటో ఇంకా పాపని బాగా చూడాలనిపిస్తుంది. ఇంకా మా పాపకి ఏంటంటే నాటుకోడి కానివ్వండి, ఇలా ఉడికిచ్చి ఫ్రై చేసిన ఎగ్ కర్రీ, ఇవంటే తనకి చాలా ఇష్టం అండి. ఇంకా వెళ్తున్నాం కాబట్టి నేను అన్నీ ముందు రోజే ఈవినింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. ఇంకా మా పాపకి ఆఫ్టర్నూన్ టైంలో తినేస్తుంది కాబట్టి తీసుకెళ్తామండి. ఇంకా మా వారు తినేస్తారు, ఇంకా పిల్లలు కూడా తినేస్తారు. బాబు కూడా హాస్టల్కి వెళ్తున్నాడు కాబట్టి వాడు కూడా నైట్ తినడానికి తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా ఉడికిపోయిందండి. అది నాటుకోడి కొంచెం ముదురు అంటారు కదా, దాదాపు ఒక 2 kg అన్నమాట. 2 kg అంటే 1.5 kg కర్రీ వచ్చిందండి. ఇంకా అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మా వారైతే కుక్కర్లోనే చేస్తున్నాడు. ఇంక ఇక్కడ నేను ఇదంతా చెత్త, కొత్తిమీర చెత్త అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేసాను. ఇక్కడ కొంచెం వాటర్ వేసి మళ్ళీ తుడుస్తున్నాను. ఎందుకంటే మన కొత్తిమీర కాడలకి మట్టి ఉంటుంది కదా, అదంతా కూడా నాకు ఇలా గ్రానైట్ మీద పడితే నచ్చదన్నమాట. వెంటనే క్లీన్ చేస్తున్నాను. ఇంకా తోమాల్సిన గిన్నెలు కూడా మళ్ళీ ఉన్నాయండి. ఒకవైపు నాన్ వెజ్ వండుతూ ఉంటే మనకి ఏవో ఒక గిన్నెలు అవుతూనే ఉంటాయి. ఇంకా వాళ్ళ డాడీ కర్రీ చేస్తాడు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో నాకు కూడా ఇష్టం అండి, ఎప్పుడు నేను వండింది నేనే తినడం కదా. ఇంకా మా వారైతే చాలా బాగా చేస్తారండి. ఎప్పుడో ఒకసారి చేస్తారు నాన్ వెజ్ కర్రీస్, కాకపోతే చాలా బాగుంటుంది. సో మొత్తం మీద ఫుల్ టెంప్ట్ అయ్యేలాగా ఉందండి. కర్రీ చూస్తేనే ఆకలిస్తుంది అన్నమాట. ఇంకా నైట్కి అయితే మేము వేడివేడిగా రైస్ కూడా వండేసాను. మా వారికి చేసిన గటక ఉంది, అది మా వారు తినేస్తారన్నమాట. సో మొత్తం మీద ఇంకా నైట్ టైం ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా అబ్బాయి ఏంటంటే వాడి లగేజ్ అంతా కూడా సర్దుకుంటున్నాడు. ఇంక ఇక్కడ ఈ కొత్తిమీర, మిగిలిన కొత్తిమీర అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అంత తొందరగా పాడవదన్నమాట. సో ఇంకా నైట్ అయితే ఇప్పుడు 8:30 అయిపోయిందండి. మేమైతే తినేసాము. ఇంక ఇక్కడ కిచెన్లో అయితే లైట్ వేసి ఉంచుతుంటానన్నమాట. ఇంకా ఇంట్లో అయితే డైలీ ఇలా చిన్న మనకి ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, వీటిని ఏమంటారు, బెడ్ లైట్స్, ఇవైతే వేస్తూనే ఉంటానండి. అంటే మనకి హాల్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి అక్కడ ఒక లైట్ వేస్తాను. ఇక్కడ కిచెన్లో ఆగ్నేయ మూలన ఒక లైట్ వెలుగుతూనే ఉంటుందన్నమాట డే అంతా కూడా. మనకి పూజ రూమ్లో ఎలాగో లైట్ ఉంటుంది, అలాగే డైనింగ్ రూమ్లో కూడా ఒక లైట్, ఇట్లా చిన్న చిన్న బల్బ్స్ అయితే నేను నైట్ అంతా వేసి ఉంచుతానండి. అంటే చీకటిగా ఉండకూడదు అంటారు కదా గదులన్నీ కూడా. సో ఇంకా ఇట్లా చిన్న బల్బులు అయితే వెలిగిస్తూ ఉంటామన్నమాట. ఇంకా నైట్ అయితే కిచెన్లో ఇదంతా కూడా పనులన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఏటైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ పనులన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకుంటేనే మనము ఇంకా మనకి మార్నింగ్ హడావుడి ఉండదన్నమాట. మేమైతే మార్నింగ్ 3 కల్లా నిద్ర లేచాము. ఇంకా 4:30 కల్లా బయలుదేరదామనేసి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను అన్నమాట. సో ఇంకా నైట్ అయితే ఇక్కడ పాలల్లో తోడు వేసానన్నమాట ఇందాకే. ఇంకా మేము తినగా మిగిలిన పెరుగు కూడా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎందుకంటే మేము ఒక్కరోజే వెళ్తున్నాం కదా, ఈరోజు వెళ్ళేసి అంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే ఉండి ఆ తర్వాత వస్తామన్నమాట. టోటల్గా మాకు 2 డేస్ అనుకోండి, 2 డేస్ పడుతుంది కదా.
సో ఇంకా అందుకే ఎక్కడక్కడ నీట్గా సర్దుకొని వెళ్తున్నానన్నమాట. ఇంకా కిచెన్లో కూడా స్టవ్ కానివ్వండి, ఇదంతా కూడా నీట్గా తుడిచేసి స్టవ్ పైన ఇలా ఒక క్లాత్ అయితే వేసేసాను. అలాగే తోమి పెట్టుకున్న గిన్నెల పైన కూడా ఇలా ఒక టవాల్ అయితే కప్పేసానండి. ఎందుకంటే మనకి దుమ్ము ఏం పెద్దగా రాదు, కానీ ఇంకా ఏదో అట్లా కప్పితే బాగుంటుంది నీట్గా అనేసి అలా చేశానన్నమాట. సో ఇంకా కిచెన్లో అయితే లైట్ వేసేసాను, ఇలా డైనింగ్లో కూడా లైట్ అయితే వేసానండి. సో ఇంక లైట్ అంతా కూడా మాకు డే అంతా వెలుగుతూనే ఉంటుంది. ఇలా చిన్న బల్బులు అంటే మాకు ఇన్వర్టర్ కనెక్షన్ ఇక్కడ డైనింగ్ రూమ్లో లేదనుకోండి, కిచెన్లో ఉంటుంది, మనకి పూజ రూమ్లో అలాగే హాల్లో ఇట్లా అక్కడక్కడ మనకి ఇన్వర్టర్ కనెక్షన్ ఉందన్నమాట. కొన్ని ప్లేస్లలో ఉండదు కదా, అన్నీ ఉంటే మనకే ఇబ్బంది అండి. తెలియకుండా లైట్స్ అన్నీ వేసి ఉంచితే ఆటోమేటిక్గా ఇన్వర్టర్ కూడా బ్యాటరీలో అయిపోతుంది కాబట్టి, సో ఇంకా మనకు అవసరం ఉన్న చోట అయితే లైట్లు వేస్తూ ఉంటాను. ఇంక ఇది మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేచాను, ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 3:30, 4 అవుతుందండి. ఇంకా మా డ్రైవర్ అయితే వచ్చేసాడన్నమాట. ఇంకా డ్రైవర్ వచ్చాడు కాబట్టి కంపల్సరీ టీ అయితే పెట్టాలండి. సో ఇంకా తనకు ఇచ్చేసి నేను కూడా తాగేస్తాను. మా వారు మా అబ్బాయి అయితే ఎట్లాగో తాగరు. ఇంకా బయట కూడా వెదర్ చల్లగా ఉంది, మళ్ళీ ఫుల్గా వర్షం కూడా పడుతుందండి. ఇంకా మనం ఇట్లా వర్షం పడినా పడకపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం కాబట్టి కంపల్సరీ టీ అయితే తాగాలండి. ముఖ్యంగా డ్రైవర్కి అయితే టీ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి కూడా నిద్ర వచ్చినట్టు అవుతుంది కదా. సో టీ తాగితే కొంచెం నిద్ర అనేది తేలిపోతుంది కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇంకా లాక్స్ అన్నీ వేసేసి ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. సో ఇంకిట్లా కొంచెం హ్యాపీగా నవ్వుతున్నట్టుగా అనిపిస్తున్నాను, కానీ లోపల చాలా బాధగా ఉందండి. సో నాకే కాదు మా అబ్బాయికి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఇంకా వాడు అంటున్నాడు అన్నమాట, డే అంతా నువ్వు ఒక్కదానివే ఉండాలి, ఇంకా నీకు ముచ్చట్లు పెట్టే వాళ్ళు ఉండరు, ఇంకా డాడీ అయితే బయటికి వెళ్తాడు, ఇంకా నువ్వు ఒక్కదానివే మమ్మీ, మంచిగా సినిమా చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయి అని చెప్తున్నాడు అన్నమాట. ఏది ఎలా ఉన్నా మనకి ఇంట్లో మన పిల్లలు మన వాళ్ళు ఉంటేనే హ్యాపీనెస్ అండి. బయట ఎంతమంది ఉన్నా అన్నీ వృధానే. సో నాకైతే మా పిల్లలిద్దరూ వెళ్ళడమేమో కానీ అసలు చాలా డల్ అయిపోతానన్నమాట. కొన్ని రోజుల వరకు దాదాపు ఒక 1 వీక్ 2 వీక్స్ అయితే నాకు అసలు ఇంట్లో అస్సలు ప్రశాంతంగా అనిపించదు. సో ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా అక్కడక్కడ వర్షం పడుతుంది, అక్కడక్కడ లేదండి. ఇంకా ఇదైతే ఫారెస్ట్ అన్నమాట, అంటే ఏమంటారు మనకి ఇట్లా అడవుల ఏరియా ఉంటుంది కదా ప్రాంతం, అదన్నమాట. చుట్టూ మొత్తం పచ్చని చెట్లు, ఇలా మధ్యలో ఇలా దారి వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుందోనండి, చాలా బాగుందన్నమాట. 2 వైపులా కూడా ఫుల్గా చెట్లు ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా మాకు ఇది కడంబ అడవి అంటారండి, కడంబ జంగల్ అంటారన్నమాట. ఇంక ఇక్కడ మనకి దేవుడు కూడా ఉంటాడు, అడవిలో భీమన్న దేవుళ్ళు ఉంటారు కదా, అట్లా అన్నమాట. ఇంక అక్కడ కూడా దండం పెట్టేసుకొని వెళ్ళిపోతామండి ఎప్పుడు వెళ్ళినా కూడా. ఇంకా చుట్టూ మొత్తం ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే చెట్లన్నీ కూడా పచ్చగా అయిపోయాయండి. సమ్మర్ టైంలో ఇలా ఉండదండి, చెట్లన్నీ ఎండిపోయి మనకు అసలు చెట్లకి ఆకులే ఉండవు సరిగ్గా. కానీ ఇప్పుడు ఇలా 2 వైపులా ఫుల్గా, మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ చిన్నగా ఉంటుందన్నమాట, మనకి డబుల్ రోడ్ ఉండదు, సింగిల్ రోడే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ మేము కొంచెం చీకటితోనే వెళ్తున్నాం కాబట్టి ఇంకా అంటే చీకటి అన్నది ఏం లేదు, అప్పటికి కొంచెం తెల్లవారినట్టే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ మూల మలుపులు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఈ కడంబ అడవి ప్రాంతంలో మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం మేము చూసుకుంటూ ఆరన్ కొట్టుకుంటూ మెల్లిమెల్లిగానే వెళ్తామన్నమాట. మనకి ఇంకా కొంచెం అవుటర్ అంటే ఏమంటారు మనం హైవే ఎక్కిన తర్వాత ఇంకా మనకి నచ్చినట్టుగా వెళ్ళొచ్చు. సో రోడ్ బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇంకిక్కడ ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా మనకి పచ్చని అడవుల్లో ఇలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకా మాకైతే ఫుల్గా సాంగ్స్ అయితే పెడతారన్నమాట కార్లో. ఇంకా మా అబ్బాయి అయితే కాసేపు ముందు కూర్చున్నాడు, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంకా వాడు ముందుంటే ఏంటంటే వాడికి నచ్చిన పాటలన్నీ కూడా కొత్త కొత్తవి లేటెస్ట్ సాంగ్స్ అన్నీ పెడుతూనే ఉంటాడన్నమాట. ఇంకా అంతే కదా, పిల్లలు ఇద్దరు ఉన్నారంటే కార్లో ఫుల్ మోత మోగిస్తూనే ఉంటారండి పాటలతోటి. కాకపోతే వచ్చేటప్పుడు ఉన్నంత ఎంజాయ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు చేయరండి. మా పిల్లలే కాదు, ఎవరైనా అంతే కదా, పిల్లలు హాస్టల్కి వెళ్ళే పిల్లలు వచ్చేటప్పుడు ఫుల్ సందడి చేస్తారు. అసలు ఎందుకు గోల చేస్తారో, ఎందుకు నవ్వుతారో, ఎందుకు అసలు అట్లా ఉంటారన్నమాట. కానీ వెళ్ళేటప్పుడు నేను ఎంత మాట్లాడిచ్చినా, ఎన్ని కామెడీ జోకులు చేసినా వాళ్ళకి నవ్వు అంతగా రాదన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా సిటీకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా మేమైతే అవుటర్ మీదుగా వెళ్తున్నామన్నమాట.
సో ఇంకా మనకి ఓఆర్ఆర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నామండి. ఇంకా మేము కరీంనగర్ దగ్గర కాసేపు ఆగాలనుకున్నామండి. మనకి డ్యామ్ ఉంది కదా, ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇన్ని రోజులు మనకు ఒకవేళ గేట్స్ ఓపెన్ చేస్తే మనం అలా డ్యామ్ చూడొచ్చు అనుకున్నాము. కాకపోతే ఎప్పుడు మేము చూద్దాం అనుకున్నా ఎప్పుడు కూడా గేట్లు ఓపెన్ చేయట్లేదండి. ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే కొంచెం అక్కడి వరకు వెళ్దాము అని అనుకున్నాము, కానీ అలా ఏం లేదన్నమాట. సో ఇంక ఇదైతే వీడియో వెనక్కి ముందుకు వచ్చేసింది. ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే ముందు కూర్చున్నాడు. వాడు ముందు కూర్చుంటే ఏంటంటే ఇంకా వాని ఇష్టారాజ్యం అన్నమాట. వాడి పాటలు, వాడి గోల, ఇంకా వాడికి నచ్చినట్టుగా ఉంటాడన్నమాట. సో ఇంకా పిల్లలు ఇద్దరు ఉంటే మాత్రం ఒకరు ఆ పక్క ఒకరు ఈ పక్క రెండు వైపులా కూర్చుంటారు నాకు. ఇంకా వాళ్ళు చెప్పే ముచ్చట్లు వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఇద్దరు వినుకుంటూ ఉంటానన్నమాట. సో మొత్తం మీద అయితే పిల్లలిద్దరు కూడా హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే చాలా బోర్ వచ్చేసిందండి. ఇంకా పిల్లలిద్దరిని కూడా అట్లా వదిలేసి వస్తూ ఉంటే మాత్రం చాలా బాధగా, చాలా డల్గా అనిపించిందండి. ఇంకా వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. మార్నింగ్ అండి, ఇప్పుడు టైము 10 ఏమో అవుతుంది. ఇంకా అప్పటికి మనకి వెదర్ అయితే చాలా బాగుందండి. అంటే ఇటువైపు అయితే వర్షం లేదండి. మనకి హైదరాబాద్ ఎంటర్ అవ్వగానే వర్షం అయితే లేదు. సిద్దిపేట నుండి అసలు వర్షమే లేదండి. సో ఇంకా ఓఆర్ఎంగా వెళ్తాం కాబట్టి అక్కడ కూడా అసలు ఎక్కడ వర్షం లేదు. సో మొత్తం మీద అంటే మనకి ఇటు పల్లెటూర్ల సైడు, సో మొత్తం మీద మా కాగజ్ నగర్ కౌటాల ఏరియాలో మాత్రం చాలా వర్షాలు ఉన్నట్టు అనిపిస్తుందండి. సో కొమరంభీం డిస్టిక్ అయితే ఎక్కువగానే వర్షాలు ఉంటాయండి, ఎందుకంటే మాదంతా కూడా అడవి ఏరియా కాబట్టి. ఇంక ఇక్కడ కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకున్నామండి, నేను మా అబ్బాయి ఇద్దరం కూడా. సో ఇంకా కొన్ని అయితే ఇలా సెల్ఫీలు అయితే దిగామండి. ఇంకా చూస్తుండగానే టైం కూడా గడిచిపోతుంది. ఇంకా మా బాబు హాస్టల్ వచ్చేసింది, బాబు వెళ్ళాడు, పాపను కూడా కలిసాము. ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇంకా బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయారండి. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మా ఊరు కౌటాల నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.